ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్టాండ్ భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉంటే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. శ్రీనాథ్ గారని కాలర్ మాకు ఫోన్ చేశారు సార్. 3:29 ఫోన్ చేస్తే మేము 3:30 అంతా రీచ్ అయ్యాం స్పాట్కి. వచ్చినప్పుడు బాగా స్పోగా మంటలు వచ్చేస్తుంది సార్. మేము వచ్చేలోపు సగం ఆల్రెడీ CO2 DCBతో ఆపరేటింగ్ చేస్తాం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో. తర్వాత మా సిబ్బంది వాటర్ కూడా యూజ్ చేసి ఓస్ ద్వారా మేము ఫైర్ కంట్రోల్ స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడైతే ఇది బాగా ఓల్డ్ ఫర్నిచర్లో ఉంది సార్. ఇది కేర్లెస్ స్మోకింగ్ అని మేబీ అమౌంట్ స్మోకింగ్ ఏంటంటే కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అని అయ్యవచ్చు సార్. అది సార్ ఇప్పుడు ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది సార్. నో ప్రాబ్లం సార్. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్. ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉంటే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్టాండ్ భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక సంఘటనా స్థలం నుంచి మా కరస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. విజయవాడ బస్ స్టాండ్ లో కాసేపటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడం వల్ల విజయవాడలో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా భయంతో పరుగులు తీశారు. ప్రజెంట్ అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. పరిస్థితి అంతా నార్మల్ గానే ఉంది. విజయవాడ బస్ స్టాండ్ లో అరైవల్ బ్లాక్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రాంతం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కాసేపటి క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ముందుగా ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అనుకున్నారు, కానీ ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఈ పైన మనకి చూసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా కూడా లోపల మనకి వాష్రూమ్స్ ఉంటాయి. అరైవల్ బ్లాక్ పైన చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. సో వాటికి సంబంధించి ప్రతి ఫ్లోర్ లో కూడా ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాష్రూమ్ లో ఎవరో ఒక వ్యక్తి సిగరెట్ తాగి వాటిని కిందకి వేసేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. ఈ కింద మనకి పాత చైర్స్ కానీ, అదేవిధంగా చెక్కతో కూడుకున్న మరికొన్ని సామాగ్రి, కంప్యూటర్ వస్తువులు, కొన్ని కాగితాలు అలాంటివి, అంటే ఫైర్ కి ఈజీగా ఫైర్ అయ్యే ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా బాగా వేడెక్కున్నాయి. సో వాళ్ళు అక్కడ ఉన్న వాష్రూమ్ సిగరెట్ ని కింద పడేయడం వల్ల కింద మనకి పేపర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, పేపర్స్ ఉన్నాయి. సో పేపర్స్ కి సిగరెట్ వల్ల అగ్గి అంటుకుని మొత్తం కూడా ఎండ కారణంగా ఒకేసారి మొత్తం ఫైర్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్ లో, అంటే అరైవల్ బ్లాక్ పైన పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం వచ్చింది. కిందకి మనం దూరం నుండి చూస్తుంటే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడిన పరిస్థితి. సో అరైవల్ బ్లాక్ పైన చాలా గవర్నమెంట్ ఆఫీసులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం అధికారులు చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జనసంఖ్య అధికంగా ఉంటుంది. ప్రతి రోజు కొన్ని వేల మంది బస్ జర్నీలు ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసుల్లో అగ్ని ప్రమాదం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ఇక్కడ చిన్న అగ్ని ప్రమాదం కావడం వల్ల, అది వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రావడం వల్ల పెద్దగా ప్రమాదమే జరగలేదు. కానీ ఒకవేళ ఇది పెద్ద ప్రమాదం అయ్యింటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య వచ్చి ఉండేది. సో ఎప్పటికైనా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా తొలగించాలి. ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ అటు మనం చూసుకోవచ్చు, అక్కడ కూడా మనకి సేమ్ అలాంటివే కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని చైర్స్ కానీ, కొన్ని చెక్క వస్తువులు కానీ, కొన్ని ప్లాస్టిక్ సామాన్లు, పేపర్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉండేవి. ఇప్పుడు ఎండ కారణంగా ఎవరైనా కొంచెం అగ్గి కానీ అక్కడ వేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పక్కనే మనకి పెద్ద ఎత్తున సెంట్రల్ కి సంబంధించి అవుట్లెట్ పరికరాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అగ్ని ప్రమాదం వల్ల తగలబడితే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి కింద ఉన్న బస్ స్టాండ్ తో పాటు ఈ పైన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఘటన ఒక నార్మల్ గా ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఫ్లోర్ ని వెంటనే క్లియర్ చేసి, సమ్మర్ కావడం అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటికైనా అధికారులు స్పందించి జనసంచారం ఎక్కువగా ఉండే బస్ స్టాండ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలా ముందు రాబోతుంది మే నెల కాబట్టి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పటికైనా వీటిని తొలగిస్తే ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయి. సుమారు ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు? ఇక్కడ ఆస్తి నష్టం పెద్దగా ఏం జరగలేదు. అంటే అక్కడ మనకి కొన్ని ఏదైతే పాడైపోయినా ఇక్కడ వేసిన వేస్ట్ వస్తువులు మాత్రమే తగిలిపడ్డాయి. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది, అంటే ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పాత వస్తువులే ప్రజెంట్ కాలిపోతున్న పరిస్థితి. అంటే ఏవైతే పాత కొచ్చీలు, పేపర్, ప్లాస్టిక్
కాలినాయి. ఆ ఏసీ కానీ రిమైనింగ్ మిగతా వస్తువులకు ఎలాంటి నష్టం కూడా జరగలేదు. అలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఒక చిన్న అగ్ని ప్రమాదంగా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆ ప్రజలు కోరుతున్నారు. కానీ ఫైర్ జరిగిన సిచ్యువేషన్ లో మాత్రం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు ఉన్నాయారు. మొదటి అంతస్తు నుంచి భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడడంతో బస్ స్టాండ్ నుంచి చాలా దూరం ప్రయాణికులంతా భయంతో పరిగెత్తిన పరిస్థితి. సో ఫ్యూచర్ లో ఎలాంటి పునరావృతం కాకూడదని కూడా ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కోరుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక టీడీపీ స్థాపన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. షెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ సామాజిక వర్గ నేతలు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్ని సామాజిక వర్గాలను ఆర్థిక బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే దీనిపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామన్నారు. షెట్టిబలిజలకు వైన్ షాపుల నిర్వహణలో 10% రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మరి మొన్న మార్చి 23వ తారీఖు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఒకరోజు ముందే ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఇవ్వడానికి పూర్తి బాధ్యత తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వచ్చింది. ముఖ్యంగా మన సోదరులందరూ కూడా ఏదైతే మన గౌడ, శెట్టి బలిజ, యాత ఏవైతే మన వర్గాలు ఉన్నాయో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. మరి నిన్న కూడా నేను వస్తూ దారిలో ఒక ముంజుకాయ తిందామని చెప్పి ఆగితే అతను తీసి ప్రభుత్వం ఎలా ఉందంటే మేము ఎప్పుడు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం ఓటేశానని చెప్తున్నారంటే అటువంటి చరిత్ర మన సోదరులందరికీ ఉందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్ని సామాజిక వర్గాలను కూడా ఐడెంటిఫై చేసి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన స్కీమ్స్ ద్వారా కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యాచరణ చేసుకుంటున్నాం. దానికి కూడా త్వరలోనే ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాం. ఆ వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా కలిసి ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి తోడుగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విధంగా మేము చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం. మొన్న కూడా మీరు చూశారు, మరి ఎక్సైజ్ మంత్రిగా నేను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశంతో 10% మన రిజర్వేషన్ వైన్ షాపులో కానీ బార్లో కానీ ఏర్పాటు చేయగలిగాం. ఇవాళ దాదాపు మనకి 300 దగ్గర షాపులు మనం మన గౌడ సోదరులకి అలాగే సిటీబలి సోదరులకు వచ్చినాయంటే ఆ రిజర్వేషన్ వల్లే. ఈసారి అయితే ముందే రేపు అక్టోబర్లోనే సెప్టెంబర్లో మనకి కొత్త మళ్ళీ పాలసీ వస్తుంది కాబట్టి అప్పటికి ముందుగానే మీకు అన్నీ కూడా షాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ అలాగే 85 బార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం వాల్యూ ఎడిషన్ కూడా తీసుకురావడానికి ఏదైతే కళ్ళు నుంచి వచ్చేటటువంటి దానికి కూడా వాల్యూ ఎడిషన్ తీసుకురావడానికి కూడా కొంత మేము వర్క్ చేస్తున్నాం. త్వరలో అవన్నీ కూడా పెట్టి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇంత చక్కటి జీవో రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు. ఇక విజయవాడలో నూతన 5 కోర్టులను ప్రారంభించారు. హైకోర్టు జడ్జిలు మధుయానంద్ రాయ్, బొట్టు దేవానంద్ రాయ్, గోపాలకృష్ణ కోర్టులను ప్రారంభించారు. జనాభా ధామాషా ప్రకారం కోర్టులు కూడా ఉండాలని జడ్జి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. విజయవాడలో 5 కోర్టులు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 93 కోర్టులు ఏర్పాటు చేయాలని, కృష్ణా జిల్లాకు 10 కోర్టులు కేటాయించడం జరిగిందని చెప్పారు. కోర్టులు పెరిగితే ప్రజలకు సత్వరన్యాయం జరుగుతుందన్నారు. విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్లోని కొత్తగా శాంక్షన్ అయినటువంటి 5 కోర్టు బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసే సందర్భంలో ఈరోజు సీనియర్ జడ్జి జస్టిస్ దేవానంద్ గారు అలాగే జస్టిస్ గోపాలకృష్ణ గారితో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైకోర్టు కూడా విభజన 2019లో జరిగిన తర్వాత మన జనాభాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాకి అనుకూలంగా ప్రస్తుతం పనిచేస్తున్న కోర్టులు
సరిపోవట్లేదు. దానివల్ల ఈ పెండెన్సీ అనేది కేసులు త్వరితంగా విచారణ జరగకుండా పెండెన్సీ ఉంది, కేసులు పెరిగిపోవడం జరుగుతుంది. మేము గుర్తించి హైకోర్టులోని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తాలూకా పాలసీ ప్రకారం, విధానం ప్రకారంగా అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే జ్యుడిషియరీ తాలూకా విధానం ప్రకారంగా కూడా రాష్ట్ర జనాభాకి ఎంతమంది ఉన్నారో చూసుకొని దానికి అనుగుణంగా కోర్టులు కూడా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుత జనాభాని దృష్టిలో పెట్టుకొని కోర్టులు కేసులు కూడా పెండెన్సీని కన్సిడరేషన్లో తీసుకొని దాదాపు ఎన్ని కోట్లు కావాలో ఒక అంచనా వేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మన ఈ మధ్యనే క్యాబినెట్ మీటింగ్లోని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అవన్నీ కూడా గ్రాంట్ చేసి, ఫైనాన్షియల్ శాంక్షన్ గ్రాంట్ చేసి దాదాపు 90 కోట్ల దగ్గర మొత్తం మన రాష్ట్రంలోని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది, హైకోర్టు తాలూకా మన రిక్వెస్ట్ చేయడం ద్వారా. అలా ఆ ప్రక్రియలోని కృష్ణా జిల్లాకు సంబంధించి 10 కోట్లు కొత్త కోట్లు ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 కోట్లు విజయవాడలోనే శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా కోట్లు గుడివాడలోని, అలాగే కైకులూరులోని, తిరువూరు, మైలవరం, నూజివీడులో కూడా మిగతా 5 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కోట్లు ఈ మొట్టమొదటిగా మేము విజయవాడ మెయిన్ ఈ కోర్ట్ కాంప్లెక్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 5 కోట్ల ముందు ఇనాగ్రేట్ చేసి ప్రారంభించి మిగతా కోట్ల తర్వాత ప్రారంభిద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకొని, అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా మేము నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతం నుంచి హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ దేవానంద్ గారు, అంటే కృష్ణా జిల్లా, అలాగే గోపాలకృష్ణ గారు, వీళ్ళందరితో కూడా చర్చించి ఈరోజు నిర్ణయించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కోర్టులు అనేది మేము ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పెండెన్సీ బట్టి కొత్తగా 5 కోట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రజలకి సత్వర న్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంది. ఆఫీసర్స్ అంతా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. హైకోర్టు తాలూకా ఆదేశాల ప్రకారంగా వారు వంతు వారు కృషి చేసి ఈ కేసులను డిస్పోజల్ చేయడానికి త్వరితగతిలో సత్వర న్యాయం ప్రజలకు అందించడానికి హైకోర్టు తరఫున, జ్యుడిషియరీ తరఫున అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బార్ అసోసియేషన్ వారు కూడా దీనికి బాగానే సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా ఈ బెంచ్ అండ్ బార్ రిలేషన్షిప్స్ అలాగా ఎమికబుల్గా మెయింటైన్ చేస్తూ ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా కూర్చొని చర్చించి పరిష్కారం చేసుకొని జ్యుడిషియరీ తాలూకా ఔన్నత్యాన్ని ఇంకొంచెం పెంచుతారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇదివరకు కూడా మీరు అందించిన సహకారం బార్ అసోసియేషన్ నుంచి ఇక ముందు కూడా మా ఆఫీసర్స్కి అందిస్తారని, ప్రజలకి సత్వర న్యాయం అందించడానికి మీరంతా కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మా హైకోర్టు తరఫున బార్ అసోసియేషన్ మెంబర్స్ నంద్యాలపట్నంలో సెన్సస్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఫైకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ఫైకే రన్ ఉత్సాహంగా కొనసాగింది. ప్రజల్లో జనాభా గణనపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సెన్సస్ ప్రతి పౌరుని బాధ్యత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈ రన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. దేశ జనగణన దేశ వికాసం, మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే అన్న నినాదంతో ఈరోజు మనం నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ఫైకే రన్ నిర్వహించుకున్నాము. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్న ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క కుటుంబము వారి వివరాలను సొంతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించింది. మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే sc.census.gov.in అన్న పోర్టల్లోకి వెళ్ళి మన హౌస్ ఎక్కడుందో అక్కడ దాన్ని జియో లొకేషన్ చేసుకొని అక్కడ వచ్చిన ప్రశ్నావళికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎస్సీ ఐడి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ఐడిని మనం జాగ్రత్త పెట్టుకుంటే ఎన్యూమరేటర్ మన దగ్గరికి వచ్చినప్పుడు జనగణనలో భాగంగా ఆ ఐడిని ఇస్తే మన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా మరొకసారి చెక్ చేయడం అన్నది జరుగుతుంది. మన నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, జనగణన అంటే ఓన్లీ జనాభా లెక్కలు మాత్రమే కాదు, మన దేశ యొక్క సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని అనుగుణంగా ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి అని చక్కని పాలసీస్ డిజైన్ చేసి దేశ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవడానికి జనగణన ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమాచారం ఇస్తే ఏమన్నా బయటకు వెళ్తుందా అన్నది ఉండదు. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభుత్వం మన వివరాల్ని మనమే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారంటే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన జాబితా అన్నది ఉంటే దేశ ప్రగతికి ఎన్నో పటిష్టమైన పాలసీస్ డిజైన్ చేసుకొని వాటిని అమలు చేసుకోవడానికి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితమైన జాబితా ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే 30వ తారీఖు వరకు మనకి స్వీయ జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి మన దగ్గర నంద్యాలలో 6 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా స్వీయ గణన స్వయంగా వారు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. త్వరపడాలి, ఎందుకంటే 30వ తారీఖు అన్నది లాస్ట్ డేట్ కాబట్టి. అలాగే మనం మన జిల్లాలో ఫీల్డ్ ట్రైనర్స్కి, ఎన్యూమరేటర్స్కి, సూపర్వైజర్స్కి అందరికీ కూడా మనం శిక్షణ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడన్నా మనకి ఏ చిన్న మనకి చేయగలమా లేదా అన్నప్పుడు ఎన్యూమరేటర్ని కానీ మనము పిలిస్తే వారు కూడా మీకు అన్ని విధాలా కూడా సహకరిస్తారు. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక కలెక్టర్ మరియు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దునని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం, ప్రజలు క్యూలైన్లో నిలబడటం వంటి పరిణామాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేవలం సరఫరా లోపాలే కారణంగానే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇంధన నిల్వలకు లోటు లేదని ఆయన తెలిపారు. కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోలతో పాటు ప్రైవేట్ కంపెనీల అవుట్లెట్లను కూడా జిల్లా అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. పెట్రోల్ బంకుల వద్ద శాంతి భద్రతల సమస్యలు రాకుండా పోలీసుల సమన్వయం తీసుకోవాలని కోరారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. రైట్ రాజేంద్ర, 2 తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుండి పెట్రోల్ కొరత భారీగా కనిపిస్తుంది. వివిధ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా బంకుల దగ్గర భారీ ఎత్తున ప్రజలందరూ బారులు తిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్ల ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంధన కొరత లేదన్న విషయాన్ని కూడా పలుమార్లు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద నిలబడి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే పూర్తిగా ఎండలో నుంచుంటూ ధర్నాలకు కూడా దిగిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఇంధన కొరత లేదని ఈ విషయాన్ని గమనించాలని కూడా వాహనదారులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ సూచించారు. అదేవిధంగా సీఎం సమీక్షించడం కూడా జరిగింది. పెట్రోల్ బంకులకు సంబంధించి ఎటువంటి కొరత లేదని, అవాస్తవాలన్నీ ఎవరు నమ్మొద్దని, ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా నో స్టాక్ బోర్డులు పెట్టకుండా ఉండాలని, స్టాక్ అన్ని వచ్చి మళ్ళీ ఫిల్ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదన్న విషయాన్ని పూర్తిగా అందరూ గమనించాలని కూడా సీఎం సూచించారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సూచించారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన అమ్మకాలతో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా ఆ కారణంతో డీజిల్ పెట్రోల్ కొరత అంటూ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కూడా పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఇంధన సరఫరా ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ పరిస్థితిపై వివాదం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా అమరావతిలో ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దానిలో ఇంధన సరఫరా సంబంధించి వాస్తవ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని, అవాస్తవాలు ఎవరిని
ప్రజలు నమ్మొద్దని కూడా సూచించారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కొరత ఉందని కూడా 3 రోజుల్లో డీజిల్ పూర్తిగా అయిపోతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని ఆయా పెట్రోల్ బంక్ ఓనర్లు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరా విషయానికి సంబంధించి వాస్తవ సమాచారాన్ని ప్రజలు చేరవేయాలని ఈ సందర్భంగా అధికారులకి ఆయన స్పష్టం చేయడం జరిగింది రాజేంద్ర. అయితే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పనిచేయాలని ఆదేశించారు. ఇంకా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇంకా రైతులతో పాటు అత్యవసర సేవలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలంటే ఇటు చూసుకుంటే రైతులు కానీ, అంబులెన్స్లు కానీ, మిగతా ఇతర వాహనాలకి, ముఖ్యమైన వాహనాలకి, ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి, ఫైర్ వెహికల్స్ కి సంబంధించి వీటికి కూడా ఎటువంటి ఆపద రాకుండా సమయంలో పెట్రోల్ ఇవ్వాలని కూడా సూచించారు. అయితే పోలీస్ శాఖతో కూడా సమన్వయం పాటిస్తూ అవసరమైన ప్రతి చోట కూడా పెట్రోల్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంగా ఆ శాఖ అధికారులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి బంకుకి వెళ్ళి తనిఖీలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా బ్లాక్ మార్కెట్ లో చూస్తే పెట్రోల్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న దాని విషయం పైన కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు రాజేంద్ర. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద కూడా ప్రతి అధికారి, జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాయి. కఠిన చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో పెట్రోల్ అమ్ముతున్నారో వారిని కూడా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు రాజేంద్ర. బంకులకి ప్రధానంగా ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేశారు? అంటే వెహికల్స్ కి కొట్టాలని ఇచ్చారా, లేదా లూజ్ గా అయితే ఇవ్వమని చెప్పారు? ఎటువంటి సూచనలు చేశారు? అంటే ముఖ్యంగా కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి వెల్లడించినప్పటికీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న నో స్టాక్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవ కొరత వల్ల కాకుండా సరఫరా వ్యవస్థలో తాత్కాలిక లోపాలు లేదా లాజిస్టిక్ సమస్యల వల్ల వచ్చేవని, అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ కారణంగానే ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే ఇక్కడ ప్రజలందరూ గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉందని ఆయన సూచించారు. ఎవరు కంగారు పడి ఎక్కువగా పెట్రోల్ అధిక మోతాదులో అయితే కొట్టించుకోవద్దని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక్కసారిగా వినియోగం భారీగా పెరగడం, ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో ఎక్కువగా నిల్వలు ఉంచుకోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారుతుంది రాజేంద్ర. సో దానికి కూడా తగిన జాగ్రత్తలు అయితే చేపట్టాలని కూడా చెప్పారు. ఇంకా ఎవరైతే నో స్టాక్ బోర్డులు పెట్టారో ఆ నో స్టాక్ బోర్డులు కూడా తీసేయాలని కూడా చెప్పారు. ఇంకా మూసివేతపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అధికారులకు ఎవరైతే పెట్రోల్ బంకులు మూసివేశామనే బోర్డులు పెట్టారో వాళ్ళు కూడా సమగ్ర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఖచ్చితంగా ఆన్సరబుల్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన పెట్రోల్ బంకులపై పూర్తి ఇస్తారు. ఇంకా దీనికి సంబంధించి కూడా ఆయిల్ డిపోలను నిరంతరం తనిఖీ చేస్తూ సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని కూడా స్పష్టం చేశారు. అయితే దీంతో ప్రజలకు ఇంధన సరఫరా లోటు ఎక్కడా లేకుండా అయితే చేయాలి అని కూడా సూచించారు రాజేంద్ర. అయితే ముఖ్యంగా మనం శుక్రవారం అర్ధరాత్రి నుండి చూసుకుంటే శనివారం పూర్తి స్థాయిలో అయితే పెట్రోల్ బంకులు మూసివేశారు. ఇంకా ఆదివారం పొద్దున, అంటే ఈ రోజు పొద్దున్న నుండి చూసుకుంటే ప్రతి బంకులో, ఇంకా విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే పలు ప్రధాన కూడలి నగరాల్లో కానీ ప్రధాన ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు, ఇటు కార్లు చూసుకుంటే ఇటు కార్లైన ఇటు వెహికల్స్ అంటే ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆగిపోయి ఇంకా దానికి సంబంధించి దాదాపు 42 డిగ్రీల ఎండలో నుంచొని మరి వారు పెట్రోల్ కి సంబంధించి అంత అత్యవసరమైనా కూడా కొట్టించుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పెట్రోల్ బంకుల వల్ల ఇంతసేపు నుంచోవడం వల్ల కూడా గొడవలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది రాజేంద్ర. అంటే అంతసేపు నుంచోవడం వల్ల తర్వాత నో స్టాక్ బోర్డు పెడుతుంటే వారికి కూడా విసుగు చెంది ఇంతసేపు నుంచున్నాక పెట్రోల్ ఎందుకు కొట్టించుకోవట్లేదు అన్న నేపథ్యం కూడా ప్రజలు తీసుకురావడం వల్ల ఇటువంటి సమీక్ష నిర్వహించారు రాజేంద్ర. థ్యాంక్ యూ బిందు.